భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో కమిషనర్ వైవో నందన్ అన్ని విభాగాల అధికారులతో కలిసి మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అంటరానితనంతో కుల వివక్షకు గురైన ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే ఉన్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులని ప్రకటించారు. స్వయంగా తాను కార్పొరేషన్ ఉన్నత స్థానంలో మేయర్గా బాధ్యతలు స్వీకరించి పాలనా వ్యవహారాలను చేపట్టడం ఆయన చూపిన మార్గనిర్దేశం అని వెల్లడించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోందంటే దానికి కారణం ఆయన మనకిచ్చిన రాజ్యాంగం అని వివరించారు. భారతదేశంలో ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు అందించి ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారని తెలిపారు. అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భారీ కేక్ను కార్యాలయ ప్రాంగణంలో కట్ చేసి సిబ్బంది అందరికీ కమిషనర్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందు 51 తర్వాత అనుకుంటే భారతదేశం మొత్తాన్ని అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశ రాజ్యంలోనే అత్యంతమైన ముఖ్యమైన రోజు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం, చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు మన బీఆర్సీ సెంటర్ దగ్గర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా నగరపాలక సంస్థలో కూడా ఈరోజు విగ్రహానికి మాల వేసి, అంబేద్కర్ గారి విగ్రహానికి మాల వేసి సత్కరించడం జరిగింది. అదేవిధంగా నాకు నగరపాలక సంస్థలో నాకు అందించిన మేయర్ పదవి ఇచ్చినందుకు అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే సాధించడం జరిగింది. అందుకు నేను కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాను. అదేవిధంగా కుల మతాలకి అతీతంగా ఎంతో కృషి చేశారు అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆయన ఆశయాలు పాటిస్తూ అందరం కలిసి ఆయన ఆశయాలు ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన ఎంతో కష్టపడి మనకి రాజ్యాంగం తీసుకొచ్చారు. మహిళల సాధికారత, అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడికి ఒక్కొక్క పౌరుడికి రాజ్యాంగం కల్పించి దేశంలో, భారతదేశం అంతటిలో మనకు స్వతంత్రంగా మేము జీవిస్తున్నామంటే అది రాజ్యాంగం ద్వారానే. అదేవిధంగా అంటరానితనం, కుల వివక్ష లేకుండా చేసిన అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఇంతటి ఘనంగా జరుపుతున్నారు. అన్ని చోట్ల పండగ వాతావరణం నెలకొంది. ఇందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ ఆవరణలో వారికి వేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి ఒక మహనీయుడు, ప్రపంచ మేధావుల్లో అగ్రగణ్యుడు, ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయుడు, ప్రపంచ మానవాళి హితం కోసం, ముఖ్యంగా భారతదేశ ప్రజల కోసం ఎంతో శ్రమించినటువంటి యోధుడు. ఆయన చదువుని ఆయుధంగా చేసుకొని అనేక విద్యలను అభ్యసించి, అనేక శాస్త్రాలను అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్నటువంటి కులాల మధ్య, మతాల మధ్య ఉన్నటువంటి
వ్యత్యాసాలను, ముఖ్యంగా అణగారిన వర్గాలని ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ముందుకు తీసుకురావాలంటే వారి కోసం రాజ్యాంగం అనే ఒక రక్షణ కవచం ద్వారా వారందరినీ సర్వతోముఖాభివృద్ధితో ముందుకు తీసుకురావాలని చెప్పి వారు చేసిన కృషి ఎంత చెప్పినా కూడా తక్కువే. అటువంటి మహనీయుడు భారతదేశంలో పుట్టడం మన భారతదేశానికి గర్వకారణం. అటువంటి మహనీయుని యొక్క ఆశయాలను మనం స్మరించుకుంటూ మనమందరం కూడా వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కావచ్చు, అనేక సంస్థలు కావచ్చు, అనేక సంఘాలు కావచ్చు, అందరూ కూడా అంబేద్కరిజమే వారి ఇజంగా తీసుకొని ఈ రోజున పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసమే మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం అందరి యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడేటువంటి తత్వమే అంబేద్కరిజం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు నగరపాలక సంస్థలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ మేయర్ గారు, పురపాలక సిబ్బంది అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.